ముఖ్యమంత్రి నేను, మీరందరూ దూరం ఉండాలి, మీకు ఇంటర్వ్యూలు ఉండు, నేను రూమ్ లో ఉంటా, నేను ఫామ్ హౌస్ లో ఉంటా, నేను ప్రగతి భవన్ నుంచి రాను, నేను ఎవరు కలపను, నాకు 3 వస్తే బయటకు వస్తా, 3 రాకపోతే ఇంట్లోనే ఉంటా, నా ఫుటానే చూసుకొని పరిపాలించుకోమని చెప్తున్నారు మా ముఖ్యమంత్రి. ప్రతిరోజు ప్రజలకు, నాయకులకు, అందరికీ అందుబాటులో సచివాలయంలో, ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు, మొబైల్ గేమ్ అవుతున్నారు. ప్రజా ముఖ్యమంత్రి అందుకా సార్ మీరు మమ్మల్ని 100 రోజుల్లో మమ్మల్ని మా పప్పులు అడుకొని చేసేది. ఏం చేయమంటారు? మమ్మల్ని పడుకోమంటారా? అవినీతి చేయమంటారా? మీ దగ్గర ఒక మంది ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మీ దగ్గర ఒక ఎమ్మెల్యే మాట్లాడాలంటే మీతో నోటు పెట్టాలి ముందు. మీకు సార్ అవి ఇట్లా నోటు చేస్తున్నా, దయచేసి పర్మిషన్ పెట్టొచ్చా అని మీరు, మీ సారో ఎవరో చెప్తే అప్పుడు ఒప్పుకోవాలి. మీరు అది పెట్టలేదు. ఈ గత 10 ఏళ్లలో మీరు ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు? ఎంతమంది మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి కార్యక్రమాలు చేశారు? నేను అంటారు ఈ పార్లమెంట్ లో కంపల్సరీ గెలవాలి. కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలు ఢిల్లీలో మాట్లాడేది ఎవరుండరు. ఈ 10 ఏళ్ళు ఎవరున్నారు సార్ అధికారంలోకి? మీరు ఎంతమంది ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రి కలిశారు సార్? ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు కలిశారు సార్? ఎన్నిసార్లు తెలంగాణకు రావాల్సిన హామీల గురించి మాట్లాడుకున్నారు సార్ మీరు? 30 రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు ప్రతి ఒక్క సమస్యని ప్రధానమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి, ప్రతి మంత్రి దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి, మాకు ఇది రావాలి, మాకు ఇంతమంది ఐఏఎస్లు కావాలి, మాకు ఇది కనీసం తెలంగాణ ఆత్మగౌరవం చెందమైన జనవరి 26 నాడు చట్టకాన్ని పెట్టించారు సార్ మీరు. మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి సార్ మా తెలంగాణ గౌరవం ఇది, మాకు ఇవ్వండి సార్ లెటర్ పంపిస్తే మాకు ఓకే చేశారు. అది ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని. ఇంకేం సార్ మీరు మాట్లాడితే? మీరు ఏం కావాలి మీకు? మేము ప్రజల పరిపాలన కూడా బాగా చేయొద్దా? జనాన్ని వివేకవంతులు చేయొద్దా? జనాన్ని ప్రగతి పదం వైపు దూసుకుపోనియొద్దా? తెలంగాణ అవినీతిని అంతం చేయొద్దా? ఏం చేయమంటారు? 10 ఏళ్ళు మీరు కనీసం, నేనైతే మీరు ఓటమికి కనీసం 2 సంవత్సరాల ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళు మామూలుగా వీళ్ళు మొత్తం ఎందుకు ఓడిపోయామని దాన్ని సమీక్షించుకుంటూ కూర్చుంటారన్న. అరే మా ఆగం పాడుగాను రోజు ఒక ప్రెస్ మీట్, ప్రతిరోజు ప్రెస్ మీట్ సార్. దేనికి? ఏం చేస్తారు సార్ మీరు? ప్రగతి భవన్ నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా మీరు ఆ టీఆర్ఎస్ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే. రాబోయే 10 ఏళ్ళు, రాబోయే 10 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే. మీరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూసి కుళ్ళుకోవాల్సిందే. ఈ ప్రజా ప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే. మీరు ఏ విధమైన చేయలేరు. అధికార నియామకాల్లో కూడా సమాజం పాటించింది మా ప్రభుత్వం. ఎవ్వరికి ఎక్కడ బంధు ప్రీతి, కుల ప్రీతి, రాగద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని, నిజాయితీవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం. సగర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రజలు స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు. అబ్బా ఎంత హాయిగుందరా, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందిరా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిపాలిస్తుందిరా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా, సోనియమ్మ కన్న కళ్ళు ఇయే కదా, సోనియమ్మ అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, మన్న పరిపాలించుకోవడానికి కదా తెలంగాణ ఇచ్చింది మాట్లాడుతున్నాం. అంత జనమందరూ చెప్పుకుంటున్నారు సార్. ఈ రోజు మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు. మీ దగ్గర ఏ బానిస బతికారు కదా సార్ 10 సంవత్సరాలు. తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని తెంచుకొని వచ్చారు. హరీష్ అన్న మీరు 10 సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు. దయచేసి ఆత్మసాక్షిగా గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు నిజం చెప్పండి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడా, చేయట్లేదా? పరిపాలన బాగుందా లేదా? మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి. ప్రతిరోజు ఏదో విమర్శించాలి. ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు? ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవు, బీఆర్ఎస్ గెలవదు. ఈసారి నేను చెప్తున్నా రాసుకోండి. ఒక్క సీటు కూడా గెలవదు. రండి, మీ ఓడిపోయిన మంత్రులు అందరూ వచ్చి, మీరందరూ వచ్చి, మీకు దమ్ముంటే అందరూ వచ్చి ఒక్కొక్క పార్లమెంట్ లో పోటీ చేయండి. అందరూ రండి, ఎంతమంది గెలుస్తారు చూద్దాం. ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ రోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు అధికార పక్షంలోకి రాబోతున్నాం. ఢిల్లీలో కూడా మేము ఏం చేస్తారు సార్? మీరు టీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు సార్? అక్కడ ఏం చేస్తారు సార్? ఈ 10 ఏళ్ళు ఎందుకు పోలేదు సార్? ఈ 10 ఏళ్ళు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు అంతేనియా? ఈ 10 సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీకి ఫ్లైట్లు లేవా? ట్రాన్స్పోర్ట్ అయినా ఆగిపోయిందా? ఈ 30 రోజు నుంచే ట్రాన్స్పోర్ట్ వచ్చిందా? మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిచారు సార్? రాష్ట్రపతి వస్తే, ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వెళ్ళని ముఖ్యమంత్రి గారు సార్ మీది. అది మీది. మా ముఖ్యమంత్రి గారు, మాజీ రాష్ట్రపతి గారు వస్తే పోయి పలకరించి నమస్కారం పెట్టి ఆయన సంస్కారం చాటుకున్న గొప్ప నేత రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజల బాగోగుల కోసమే, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఆయనను పట్టుకొని ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేశారు, పిసిసి అది లేనప్పుడు ఏం చేశారు? విమర్శిస్తారు సార్, విమర్శిస్తారు. ప్రజలు ఒప్పుకున్నారు. మా కార్యకర్తలందరూ మా ఇంటనే ఉన్నారన్నారు హరీష్ అన్న. 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నా కానీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్ లో ఉంటారు. ఈ రోజు ఏ పార్టీ కార్యకర్తలు అధికారం ఉన్నా లేకపోయినా
ఒక కార్యకర్తలు అంటూ ఉంటారు. బీజేపీ కార్యకర్తలు బీజేపీతో ఉంటారు, సిపిఎం వాళ్ళు సిపిఎంతో ఉంటారు, సిపిఐ వాళ్ళు సిపిఐతో ఉంటారు, ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీలో ఉంటారు. కార్యకర్తలు ఎక్కడికి పోరు. కానీ జనం మాత్రం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి